ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసి కదా ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ టైం అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడవచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలాంటి పొలిటికల్ ఎడిటింగ్స్ అయితే పెయిడ్ ఎడిటింగ్స్ కూడా చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గరనైతే ఎలైట్ మోషన్ లేటెస్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇస్తాను, దాన్ని అయితే ఓపెన్ చేసేయండి. సింపుల్గా ప్రాజెక్ట్ లింక్ అయితే ఇలా ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ అని. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లింక్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. XML కూడా ఇస్తాను, XML కూడా ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ సింబల్ అని చూడండి, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి, అప్పుడైతే మీకు ఇలా నీట్గా అయితే అవపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ 3 ఉంటాయి. ఓకే, ఇది 240505 కాపీ 2 అన్నట్లు ఉంది కదా. ఇవి ఏంటి అని అంటే టెక్స్ట్లు అన్నట్టు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ 24 అని చూడండి. ఓకే, 24 కాపీ అని దాని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీది ఏ మంత్లో అయితే ఉంటుందో, మీరు ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ బర్త్డే ఏ మంత్లో ఉంటుందో ఆ మంత్ అయితే ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ సేమ్ యాజ్ టీజ్ ఈడ కూడా అంతే. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి చూడండి, కాపీ 1 కాపీ 2. ఇక్కడ కాపీ ఇది చూడండి. ఓకే, సారీ, ఇది చూపిస్తాను చూడండి. ఓకే, కాపీ 5 అని చూడండి, కాపీ 5 2 అని చూడండి. దాని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ అయితే 07 అయితే 07 ఇంత డేట్ మీ నచ్చిన డేట్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఇచ్చేసిన తర్వాత ఇదంతా మీకు తెలిసిందే, హ్యాపీ బర్త్డే. ఓకే, ఇక్కడ మీ నేమ్ వచ్చేసరికి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్ ఇలానైతే ఫోటో అయితే ఉంటుంది మీకు. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సారీ, ఈ ఫోటో కాదు, ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు గ్యాలరీలోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఎడిట్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ ఫోటోని అయితే PNG ఫార్మాట్లోనైతే తీసుకోండి. ఓకే, నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను కదా. ఓకే, ఈ PNG ఫార్మాట్లోనైతే నేను కన్వర్ట్ చేసుకున్నాను కదా. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ ఇమేజెస్ ఓకే ఇక్కడ నుంచి 7.19 సెకండ్స్ దగ్గర నుంచి సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ సెలెక్ట్ చేసుకోండి, స్టార్ ఆప్షన్ మీద. ఇక్కడ మీకు ఇమేజెస్ అయితే ఉంటాయి కదా, మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ వరకు అయితే ఇలానైతే యాడ్ చేసుకోండి. ఇలానైతే మీకు 2 ఉంటాయి. ఈ కింది చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. దాని కింద మీకు సెకండ్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి అలానైతే చేసేయండి. ఓకే, మీది అనేది ఎఫెక్ట్, కిందిది ఇమేజ్ అన్నట్టు. ఓకే, ఇమేజ్ అని మీకు కనిపిస్తుంది IMG అని JPG అని ఇలానైతే మీకు ఉంటుంది. ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది, ఈడ కూడా టెక్స్ట్ రీప్లేస్ చేసుకోండి. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అయితే మీరు రీప్లేస్ చేసుకోండి. మీకు కలర్ నచ్చకుంటే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా ఇటు వస్తే లాస్ట్లోనైతే మీకు PNGs అయితే ఉంటాయి, ఫుల్ ల్యాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సింపుల్గా ఇలానైతే మీకు ఇమేజెస్ రీప్లేస్ చేసుకోండి. మీరు ఏం లేదు, ఇమేజెస్ని రీప్లేస్ మాత్రమే చేసుకోండి. ఓకే, రీప్లేస్ చేసుకు ఇక్కడైతే నేను ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి, మళ్ళీ మీకు ఇమేజెస్కి అటు ఇటు అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళాను కదా, ఇక్కడ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమేజెస్కి అయితే వెళ్తాను చూడండి. ఓకే, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసుకుంటే మీకు చూడండి ఇలానైతే మీకు నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది చూడండి. ఇలానైతే మీ ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసేయండి. ఇలానైతే మీకు ఎఫెక్ట్లో యాడ్ అయిపోతుంది సింపుల్గా. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ లాస్ట్కి అయితే అయిపోతాం మనము. ఓకే, ఇక్కడ లాస్ట్లో చూసి ఉన్నారా. ఓకే, ఇది లాస్ట్లోనైతే ఫుల్ ల్యాగ్ ఉంటుంది. మీరు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కొద్దిగా మెల్లగా చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి సింపుల్గా. అలానే ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పవర్ అని ఉంటుంది కింద. ఓకే, పవర్ స్టార్ అని ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ నేమ్ అయితే పొలిటీషియన్ నేమ్ అయితే పొలిటీషియన్ నేమ్, మీ నేమ్ అయితే మీ నేమ్. నేనైతే పొలిటీషియన్కి కూడా ఇది బాగుంటుందని అయితే నేను ఈ ఐడియాని అయితే తీసుకున్నాను. ఓకే, మీరైతే ఇలానైతే సింపుల్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్. ఓకే, సెట్టింగ్స్ పక్క పంటి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మీరు ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి. సింపుల్గా ఏం లేదు, రీప్లేస్ చేసుకున్నట్టు తెలుసా. ఓకే, అలానైతే రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అయితే ఎక్స్పోర్ట్ వచ్చేసరికి మీకు ఎంత క్వాలిటీలో కావాలి. ఓకే, 720pలో చేసుకోండి మ్యాక్సిమం, ఎందుకనంటే
ల్యాగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.